హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే చాలా రోజుల తర్వాతకైతే వీడియో చేస్తున్నాను. ఈ మధ్య బద్ధకం అయితే ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఇంకా వీడియోస్ అసలు ఏం తీస్తలేను. చాలా డేస్ తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మేమైతే బోనాలు చేస్తున్నాం అనమాట. హైదరాబాద్లో బోనాలు ఆషాఢంలో చేస్తారు. ఇంకా పక్కన పల్లెటూర్లలో మాత్రం శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. ఇంకా మేమైతే ఈరోజు పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పనంతా అయిపోయాక ఫ్రెష్ అయ్యి మామిడి తోరణాలైతే కట్టేసినాను, పూజ చేసుకున్నాను. అట్లనే ఇంకా బోనం కూడా నేనే చేద్దామని చెప్తే మా మమ్మీ చెప్తుంటే నేను చేస్తున్నా అనమాట. ఫస్ట్ టైం నేను ఎట్లా వండుతున్నానో చూడండి. నాకు తెలీదు, మా మమ్మీ చెప్తుందనమాట ఇట్లా చేయాలి అని చెప్పేసి. ఇంకా అందుకోసమే నేనైతే చేస్తున్నాను. అసలైతే మమ్మీ కుండలో చేయొద్దనుకుంది. చిన్న గిన్నెలు ఉండే ఇంట్లో, అంటే చెంబు లాంటివి, అందులో చేద్దాం అనుకుంది. కాకపోతే ఇంకా మనం చేసేదే సంవత్సరానికి ఒక్కసారి కదా బోనం, మట్టి కుండలోనే చేద్దాము అని చెప్తే ఇంకా మాకైతే తాతయ్య కుండ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట బోనం చేయడం. అంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదు, మా మమ్మీ చేస్తుంటే కూడా ఎక్కడ చూడలేదు కూడా. సో ఇంకా మా మమ్మీ చెప్తుంటేనే చేశాను. మొత్తానికైతే బోనం చేశాను, బెల్లం వేసి చేశామన్నమాట. ఇంకా బోనం అంతా అయిపోయాక దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టాలి కాబట్టి పెడుతున్నాము. యాక్చువల్గా అయితే అమ్మవారిది కళ్ళు ముక్కు వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అడగడం మర్చిపోయాను. నేను బోనం ఎలా చేశానో చెప్పండి. ఎక్కడైనా తప్పు చేస్తే ప్లీజ్ నన్ను క్షమించండి. అసలైతే ఈ ఇయర్ హైదరాబాద్ బోనాలకి పోవాలి అనుకున్నాను. కాకపోతే అస్సలు కుదరలేదనమాట. ఇంట్లో కొన్ని పనులు ఉండే, ఇంకా అందుకోసమే పోలేదు. మా అక్క వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు. అస్సలు కుదరలేదనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి పోవడానికి. అండ్ ఇంకా బోనంకి బొట్లు పెట్టిన తర్వాతకి కంకణం కట్టాలి కాబట్టి, మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది కాబట్టి మామిడి చెట్టుకున్న ఆకులు తెచ్చేసి కంకణాలు అయితే కట్టాను. అసలు నాకు గుర్తులేదు కంకణం కట్టాలి అన్న విషయం కూడా. నాకు మా చెల్లి గుర్తు చేసింది. అండ్ మా వదినను, మా చెల్లి యూట్యూబ్లో చూసారంట బోనం చేసేటప్పుడు. ఇంకా అప్పుడు గుర్తు చేస్తే నేనైతే కంకణం అయితే తయారు చేసి బోనం కుండకైతే కట్టేశాను. ఇక కంకణం కట్టిన తర్వాతకి మా మమ్మీ బెల్లం శాకం తయారు చేయమని చెప్పింది. ఇంకా మా మమ్మీ చెప్తుంటే చేశాననమాట. చిన్న ముంతలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం అన్న చక్కెర అన్న వేసుకుంటారనమాట. దాన్ని బెల్లం శాక అంటారంట. అండ్ తర్వాతకి ఇక మొత్తం వేప మండలు కూడా కట్టేసిన. దానిపైన ఒక చిప్ప పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఒత్తి అయితే తయారు చేసినాను అనమాట. అండ్ ఈ ఒత్తి ఐడియా వచ్చేసి నాకు మా చెల్లి చెప్పింది, ఇట్లా చేస్తే ఆగుతుంది అని చెప్పి. సో ఇంకా నేనైతే అట్లా చేసినాను. అండ్ ఆ ఒత్తి అంటే వంకర పోకుండా ఉండడానికి మా పెద్దమ్మ నాకు అందులో బియ్యం పోసి పెడితే అది కదలకుండా ఉంటుంది అని అంటే, సేమ్ ఇంకా మేము అట్లా లాస్ట్ ఇయర్ చేసామన్నమాట. ఇట్లనే సేమ్ అట్లానే చేసినాం మా పెద్దమ్మ చెప్పినట్టే. దేవుడి దగ్గర పూజ చేసుకొని అట్లాగే అగరబత్తులు వెలిగించాలన్నమాట. అగరబత్తులు తీసి బోనంకి పెట్టాలి. అండ్ అట్లానే దీపం కూడా ముట్టించిన బోనం పైంది. మా మమ్మీ ఇప్పుడే చెయ్యు అని అంటే ఇంక ఇప్పుడే చేసిన. బోనంని అట్లా పెట్టొద్దంట, దీపం పెట్టి పెట్టాలంట. ఇంకా అందుకోసమే అప్పుడే బోనంకి దీపం పెట్టి అక్కడే పెట్టేసిన దేవుడి దగ్గర. ఇక మొత్తానికైతే బోనం చేయడం అయితే అయిపోయింది. ఇక లాస్ట్ ఒక్కటే ఫైనల్ నాకు ఇది. కొబ్బరికాయ కొడితే ఇంకా మొత్తం అయిపోయినట్టే. కాకపోతే నేను కొబ్బరికాయ కొట్టడంలో కొంచెం వీక్ అనమాట. అందులోనూ నా చెయ్యి కొంచెం పట్టేసింది. అంతకుముందే 1 మంత్ అవుతుందనమాట. అందులో నరం పట్టేసింది రైట్ హ్యాండ్‌లో. ఇక చాలా ఇబ్బంది అయింది కొట్టేటప్పుడు కూడా. మొత్తానికైతే తొందరనే పగిలింది కొబ్బరికాయ. ఇంకా కొబ్బరికాయ కొడుతుంటే ఫుల్ నొప్పిలేసింది చెయ్యి. ఇంకా నేనేం చెప్పలేదనమాట. అట్లనే కొట్టేసిన. ఏదైతే అది అయింది తీ అని చెప్పేసి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి దానికి బొట్టు పెట్టేసి ఒకటి దేవుడి దగ్గర పెట్టిన, ఒకటేమో బోనం దగ్గర పెట్టేసిన. అసలైతే నేను ఒక వీడియో తీయాలనుకున్నాను. కాకపోతే అది అసలు కుదరలేదనమాట. అండ్ మా కులమోళ్ళందరూ కలిసి ఒక యాటపోతు కొన్నారనమాట. ఆ యాటపోతుని దేవుడి దగ్గర, ముత్యాలమ్మ దగ్గర బలించడానికి తీసుకెళ్లారు. అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. వాళ్ళేమో మార్నింగే వెళ్ళిపోయారు. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఇంక నేనైతే మొత్తానికి ఇలా రెడీ అయ్యాను. ఇక బోనం ఎత్తుకొని అయితే వెళ్తున్నాము. అసలైతే అందరం ఒకటేసారి వెళ్ళేది. కాకపోతే ఇక ఈసారి అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమేమో మా బజార్ వాళ్ళందరం కలిసి వెళ్ళిపోయామన్నమాట. మా మమ్మీ బోనం పెట్టింది, కాకపోతే సరిగ్గా పెట్టలేదనమాట. ఇంకా మా తమ్ముడు వచ్చి సెట్ చేశాడు వంకర ఉందని చెప్తే. ఇంకా నాకేమో భయమైతుంది ఎక్కడ ఆయిల్ మీద పడుతుందా అని చెప్పేసి. అంటే నడవడం రాదు కదా శారీ కట్టుకొని. సో అట్లా భయమేసింది. ఇంక అప్పటికి 3:30, 4 అవుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది ఆ రోజు. అసలైతే వర్షం పడాలి. ఎవ్రీ బోనాలకి వర్షం పడుతుంది.
కాకపోతే ఈరోజు ఏంటో అస్సలే వర్షం పడలేదు. ఫుల్ ఉడకపోస్తుంది, ఫుల్ ఎండ కొడుతుంది. అందులోనూ చెప్పులు లేకుండా నడవాలి కదా! ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ మీటర్ కూడా పోలేదు. అప్పుడే ఫుల్ కాళ్ళు మంటలు మండినాయన్నమాట. అంత వేడుంది. ఇంకా మేమందరం కలిసి వెళ్తున్నాము. మేము చిన్నగున్నప్పుడు బోనాల పండుగ అంటే ఊరందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళేది. కాకపోతే ఇప్పుడేమైందంటే మా ఊరికి 2 ముత్యాలమ్మ తల్లులున్నాయన్నమాట. ఒక సైడ్ ఒకరు వెళ్తారు. ఇంకో సైడ్ ఇంకోరు వెళ్తారనమాట. అట్లా ఉంది. ఇంకా మా సైడ్ వాళ్ళందరం కలిసి ఒక సైడ్ వెళ్తున్నాము. అండ్ ఎప్పుడైనా కూడా డప్పు సప్పులతో వెళ్ళేది. కాకపోతే ఇప్పుడు మాత్రం అసలు ఎవ్వరు లేరు. ఊర్లో మనుషులున్నారా లేరా అన్నట్టుందనమాట. అసలెవ్వరు కనబడట్లేరు. అంత మారిపోయింది ఊరు మొత్తం. అండ్ జనాలు గూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు గూడా ఇప్పుడు కార్లు, బండ్లు తీసుకొని ఎళ్తున్నారు. అసలైతే మేము చిన్నప్పుడు పొలాల మధ్యలో నుంచి వెళ్ళేదనమాట. కాకపోతే ఇప్పుడు వాళ్ళక్కడి నుంచి పోనిచ్చట్లేదు. ఆ పొలం మధ్యలో నుంచి రోడ్డు మీంచెల్లే వెళ్తున్నామనమాట. ఇక్కడనేమో అస్సలే బాలేదు. రోడ్డు మొత్తం గుంతలు పడి ఉంది. ఇదంతా చుట్టూ పొలాలున్నది, చెరువున్నది. ఈ లొకేషన్ వచ్చేసి గుడికి దగ్గరలో అనమాట. చుట్టూ చెరువుంది. కొంచెం పొలాలున్నాయి. చాలా బావుంది వ్యూ మాత్రం ఇక్కడ. కాకపోతే ఎండ లేకపోతే చాలా బావుండేది. ఫుల్లు కాళ్ళైతే మంటలు మండుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే కాళ్ళకి బొబ్బలొచ్చాయన్నమాట. అట్లా ఉండే ఎండ. అండ్ ఈసారి కూడా అట్లనే ఉంది ఎండ. నేనిది బోనం ఎత్తడం అయితే సెకండ్ టైము. అమ్మో! అసలు ఎట్లా మోస్తార్రా బాబు! అసలు ఫుల్లు మెడలు నొప్పి లేచినాయి బోనం ఎత్తుకున్నప్పుడైతే. ఆ దేవత అనేది బోనంలో ఉంటదంట. అప్పుడు దేవత ఉన్నప్పుడు మస్తు బరువనిపిస్తదట. నాకైతే ఫుల్లు బరువనిపించింది. ఎప్పుడు దింపాలిరా బాబు అన్నట్టు ఉండే అనమాట నాకైతే. ఇక గుడి దగ్గరికి వెళ్ళినాక గుడి చుట్టూ తిరిగి బోనం అయితే లోపలికి తీసుకెళ్ళినాము. ఇక అక్కడ దేవుడికి సమర్పించిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఊర్లో మీ బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. తీతాగు మీరు పోకుండా నేను ఒక్కదాని పోయి ఏం చేయాలాడు. నాకు కన్ను చెప్పినట్టు నాకు బోనాలు కూడా వస్తాయి. నా కన్ను చెదిరిపోతుంది. అభి ముందుకు
తీసిన మంత్రాలు లేదు మా మేడాలు వచ్చింది చిన్న 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 వాటికి పిల్లలు ఏంటంటే బొర్ర పోతారు పండుగ అక్కడ ఉన్నాడు మొక్కుకో కింద రాదు కూర్చోరా ఇక బయట కూడా బయట కూడా దేవుడు నువ్వేరా ఇటు అందుకే తెల్లగా ఉన్నాడా బోనాలు ఉన్నాయి ఇంత రాలే వాళ్ళు జరగారు నిలబడతారు అనవసరంగా స్టార్టింగ్ అయితే క్రాస్ ఉంది మమ్మీ